ఆ, ఈ పార్టీ ఫిరాయింపుల మీద 6వ తేదీ నుంచి మలి విడత విచారణ స్టార్ట్ కాబోతున్నదట. ఇప్పటికే ఈ సుప్రీంకోర్టు గడువు విధించింది 3 నెలల లోపుగా ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారో వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, ఫలానా యాక్షన్ తీసుకోండి అని మాత్రం సుప్రీంకోర్టు ఆదేశించలేదు, నిర్దేశించలేదు. ఒకటే చెప్పింది ఏంటంటే స్పీకర్ కార్యాలయానికి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో 3 నెలల్లో ఒక నిర్ణయం తీసుకోండి, దీన్ని ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పింది. 3 నెలల గడువు మొన్నటితో ఏదో అయిపోయినట్టున్నది. ఇమీడియట్గా స్పీకర్ కార్యాలయం మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఏమని, మాకు ఈ కొన్ని డిలే అయింది, మాకు విచారణ స్టార్ట్ చేసిన ఆల్రెడీ కొన్ని స్పీకరు వేరే ప్రోగ్రామ్స్లో ఉండడం వల్ల ఆలస్యం జరిగింది, ఇంకొక 10 రోజులు 2 నెలల సమయం అనుకుంటే ఇంకొక 2 నెలల సమయం ఇవ్వండి అని అడిగారు. సో అట్లా నడుస్తున్నది కోర్టులో కేసు. సో ఈలోపుగా విచారణను వేగవంతం చేసిండు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపైన ఈ నెల 6వ తేదీ నుంచి విచారణ నిర్వహించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి మారారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై ఇరుపక్షాల వాదోపవాదాలు పూర్తయినాయి. మరి ఇప్పుడు ఈ కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్ సంగతి ఏంది? వాళ్ళు ఇంకా రిప్లై ఇవ్వనట్టుంది. వాళ్ళు టెక్నికల్గా దొరికిపోయారు. దానం నాగేంద్ర ఏమో సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు కాబట్టి టెక్నికల్గా దొరికిపోయాడు. కడియం శ్రీహరి తన కూతురు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన ఏదో అఫిడవిట్లోనే ఎక్కడో సంతకం పెట్టిండట, ఏదో సంథింగ్ సబ్జెక్టు కరెక్షన్ ఏదో జరిగింది, టెక్నికల్గా దొరికిపోయాడు. సో ఇద్దరు స్పీకర్ కార్యాలయానికి ఇంకా రిప్లై ఇవ్వలే. మిగతా వాళ్ళేమో లేదు మేము పార్టీ మారలేదు, నేను దేవుని కండువా కప్పుకున్నా, జాతీయ జెండా కండువా కప్పుకున్నా అని రకరకాలుగా బొంకుతున్నారు. ఆల్రెడీ జాయిన్ అయ్యారు, బయటకు వచ్చి మీడియాతో మేము జాయిన్ అయినామని చెప్పారు, ఇప్పుడేమో మళ్ళీ బొంకుతున్నారు తప్పించుకోవడానికి. మరి స్పీకర్ ఏం చేస్తారో చూడాలి. నేను అనుకోవడం ఈ 8లో ఈ 10లో 2-3 బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతున్నది. ఇట్లనే డిలే చేయడానికి బేసిక్గా సుప్రీంకోర్టు ఈ స్థాయిలో రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే డిలే చేసుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు. గతంలో కేసీఆర్ అదే చేసిండు కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని 2014లో టీడీపీ నుంచి గెలిస్తే తీసుకొని మంత్రి పదవి ఇచ్చి 5 ఏళ్ళు నడిపించింది అట్లనే. సో ఆనాడు కోర్టులు కూడా అంత సీరియస్గా రియాక్ట్ కాలే. సో ఇప్పుడు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నాయి. రాష్ట్రపతి, గవర్నరు వాళ్ళ దగ్గర ఉన్న ఫైల్స్, వాళ్ళ దగ్గరికి వచ్చిన ఫైల్స్ కూడా 3 నెలల్లో పరిష్కరించాలని కూడా ఆర్డర్ ఇచ్చింది గతంలో. సరే దాని మీద జరుగుతున్నది విచారణ. సో కాబట్టి ఆనాడు కూడా ఇట్లానే రెస్పాండ్ అయి ఉంటే వాళ్ళందరి మీద కూడా వేటు పడుతుంది. కానీ దాన్ని కేసీఆర్ ఆసరాగా తీసుకొని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎలక్షన్ల దాకా తీసుకుపోయిండు. కానీ ఇప్పుడు కుదిరినట్టు లేదు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే.